హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ పిజ్జా ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. అది కూడా పెనం పైన. ఇది మా ఫ్రెండ్ రెసిపీ, తనే చేసింది. దీనికి కావాల్సింది ఈస్ట్, షుగర్, సేమ్ క్వాంటిటీ అండ్ కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇక్కడ తను ఆలివ్ ఆయిల్ యూస్ చేసింది, ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చంట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఈ షుగర్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు మనము కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు సాల్ట్, షుగర్, ఈస్ట్ మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము ఇక్కడ 3 పిజ్జాకి అయ్యేంత క్వాంటిటీకి చేస్తుంది. సో ఒక పెద్ద బౌల్ తోటి 1.5 కప్ అంతా గోధుమ పిండి తీసుకుంది. గోధుమ పిండితో చేసే పిజ్జా అనమాట ఇది. దీన్ని మంచిగా కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా ఉండాలి డో. పిజ్జాకి డో సాఫ్ట్గా ఉండాలంట. సో సాఫ్ట్గా తడుపుకుందనమాట పిండి అంతా. ఇలా తడుపుకొని ఒక 4 to 5 అవర్స్ అలా పక్కకు పెట్టేసింది. సో ఈ ఈస్ట్ యాక్టివ్ అయ్యి ఇది పిండి అనేది రైజ్ అవుతుందంట. సో అలా 4 to 5 అవర్స్ పక్కకు పెట్టుకుంది. ఈలోపు పిజ్జా సాస్ కూడా ఇంట్లోనే చేసింది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అండ్ అవి కొంచెం గోలిన తర్వాత ఇక్కడ అన్నీ సన్నగానే కట్ చేసుకోవాలి. ఆనియన్, టమాటో అండ్ గార్లిక్. ఈ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా మంచిగా, అంటే కలర్ అంతా చేంజ్ అయిపోయి ట్రాన్స్పరెంట్గా కావాలి ఆనియన్. అలా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ మొత్తం కుక్ చేసుకోవాలి. మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పా కదా. సో పిజ్జా సాస్ కూడా చాలా సింపుల్గా చేసింది. నాకు ఎలా చేయాలి, ఇది రెసిపీ ఉండాలేమో, అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి అని అనిపించేది, కానీ ఇంత ఈజీగా చేసుకుంటాము అనేసి అనిపించలేదు. సో వన్స్ ఆనియన్ కూడా కుక్ అయిన తర్వాత అందులో టమాటో అండ్ సాల్ట్ కూడా వేసింది. అండ్ ఇక్కడ షుగర్ కూడా వేసింది. ఇది మనం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత చెక్ చేసుకొని సాల్ట్ అండ్ షుగర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది, మనకి టేస్ట్ మరి తీయగా ఉందా, కారం ఉందా కూడా చూసుకోవచ్చు. కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అది వన్స్ కుక్ అయిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు, మనకి కన్సిస్టెన్సీ ఏది ఉన్నా కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారము, కొంచెం తీపిగా కావాలంటే తీపి, అట్లా. ఇక్కడ కొంచెం కసూరి మేతి కూడా యూజ్ చేసుకుంది టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసము. తర్వాత మొత్తం కుక్ అయిన తర్వాత కొంచెం టమాటో కెచప్ వేసేసి ఆఫ్ చేసేసింది అనమాట. ఒక 1-2 సెకండ్స్ అలా కుక్ చేసి ఆఫ్ చేసింది. అంతే, పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. సో పిజ్జా డోకి మనం ఫర్మెంటేషన్ పెట్టేసాం కదా, అది కూడా 4 to 5 అవర్స్ తర్వాత ఎలా వచ్చింది చూడండి. ఆ డో అంతా రేజ్ అయ్యింది. దాని అంతా తీసేసుకొని ఒక 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంది అనమాట. చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా రోల్ చేసుకుంది. అంటే మనకి ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్కి. ఈ పిజ్జా మనము మామూలు పెనం ఉంటుంది కదా, ఆ పెనం మీదే కుక్ చేసిందనమాట. ఓవెన్లో కాదు, స్టవ్ పైన కుక్ చేసుకున్న పిజ్జా ఇది. మనం ఎంత సైజ్ కావాలో అంత చేసుకొని ప్యాన్కి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఈ పిండి మొత్తం దానికి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది మనం కుక్ చేసేటప్పుడు రేజ్ అవుతుందన్నమాట. అట్లా రేజ్ అవ్వకుండా ఉండడానికి ఒక ఫోక్ తోటి మొత్తం హోల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత దానిపైనే మొత్తం మనం ఇందాక పిజ్జా సాస్ ఏదైతే రెడీ చేసుకున్నామో దానంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద మనం వెజిటేబుల్స్ ఇష్టం, మనం వెజిటేబుల్స్ ఇక్కడ ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. లైక్ ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, మష్రూమ్, స్వీట్ కార్న్, ఆలివ్స్, అట్లా ఏదైనా యూజ్ చేయొచ్చు. కలర్ఫుల్గా కనిపిస్తుంది. మేమైతే ఇక్కడ ఆనియన్, టమాటో అండ్ క్యాప్సికమ్ యూజ్ చేసాము. అవన్నీ ఇట్లా మొత్తం పిజ్జా పైన మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీనిపైనే మోజరెల్లా చీజ్ యూజ్ చేసింది. మొత్తం చీజ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని, ఇక్కడ ఇంకా స్టవ్ మనం ఆన్ చేయలేదు, అది ఆన్ చేయకముందే ఇవన్నీ పెట్టేసుకొని దీనిపైన ఒక లిడ్ లాగా ఏదైనా పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంది. అంటే చూసుకుందనమాట మధ్యలో కుక్ అయిందా లేదా. అట్లా 5 to 10 మినిట్స్
లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. అంతే. ఒకవేళ మన పెనం చాలా సన్నగా ఉందనుకోండి, దాని కింద ఇంకొకటి ఏదన్నా పెట్టి, దాని మీద పెనం పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లేకపోతే అది కింద కాలిపోయిద్ది. అందుకని థిక్‌గా ఉన్న పెనం మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూడండి పిజ్జా రెడీ. చాలా సింపుల్ అండ్ టేస్టీ పిజ్జా. అండ్ బయట వాటికన్నా నాకిది చాలా మంచిగా అనిపించింది. చూసారా క్రస్ట్ గూడా ఎంత బాగా కుక్ అయింది. ఈజీగా అనిపించింది రెసిపీ కూడా. థాంక్స్ టు మై ఫ్రెండ్. ఇప్పుడు నేనెప్పుడైనా మళ్ళీ ట్రై చేస్తాను ఈ రెసిపీ. అప్పుడు మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగొచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. క్రస్ట్ కానీ, చీజ్ కూడా ఇంకా మన ఇష్టం. ఎంత ఎక్కువ వేసుకోవాలనుకుంటే అంత ఏసుకోవచ్చు. అండ్ టాపింగ్స్ కూడా మన ఇష్టము. మన ఇంట్లో సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటితోటే అయిపోతాయి. ఒక ఈస్ట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. మీరు కూడా నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్ కనుక చూస్తా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.